హాయ్ అండి. నేను మీ కిరణ్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగున్నారు, బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముందుగా అందరికీ దేవీ నవరాత్రుల శుభాకాంక్షలు. దేవీ నవరాత్రులలో ఐదవ రోజు బెజవాడ కనకదుర్గమ్మ మనకు శ్రీ మహాలక్ష్మీదేవి అవతారంలో దర్శనమిస్తారు. అయితే అమ్మవారికి నైవేద్యంగా క్షీరాన్నం, పూర్ణం బూరెలు ఈరోజు నైవేద్యంగా పెట్టుకుంటున్నాను. అలానే గులాబీ పువ్వులతో ఇంకా తెల్లని తామర పువ్వులతోని పూజ చేసుకుంటే మంచిది. అండ్ ఇంకా ఈ రోజైతే శ్రీ మహాలక్ష్మీదేవి అవతారం శుక్రవారం రావడం అనేది ఇంకా విశేషం అనమాట. అండ్ ఇప్పుడైతే ప్రసాదం తయారు చేస్తూ మనం లక్ష్మీదేవి కోసం కొంచెం నాకు తెలిసినంత స్టోరీని నేను చెప్తున్నాను మీ అందరితో. లక్ష్మీదేవి సంపదలకు, సౌభాగ్యానికి, అదృష్టానికి అధిదేవతగా ఎందుకు కొలుస్తారు? దుర్వాసముని తన దగ్గరున్న విలు దుర్వాసముని తన దగ్గర ఉన్న ఒక విలువైన మాలను ఇంద్రుడికి బహుమతిగా ఇచ్చారు. ఇంద్రుడు దుర్వాసముని ఇచ్చిన మాలను తీసుకున్నాడు. కానీ తాను రాజును అని ఇంతకంటే విలువైన దివ్య ఆభరణాలు తన దగ్గర ఎన్నో ఉన్నాయని మనసులో అనుకుంటూ దాన్ని తన ఏనుగు ఐరావతం మెడలో వేశాడు. అయితే ఆ ఏనుగు ఆ మాలను తన తొండంతో తీసి నేలపై విసిరికొట్టి కాళ్లతో తొక్కింది. దీనితో ఆగ్రహించిన దుర్వాసముని ఇంద్రుడిని మరియు దేవతలను శపించాడు. శాపం కారణంగా దేవతలు తమ శక్తిని కోల్పోయి బలహీనులయ్యారు. అసురులు దీన్ని అవకాశంగా తీసుకొని దేవలోకాన్ని ఆక్రమించారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే, శాపం కారణంగా ఇంద్రుడి దగ్గర ఉన్న ఐరావతాన్ని అన్నిటినీ కూడా కోల్పోతారు. ఎందుకంటే వాళ్ళ యొక్క దేవతల శక్తిని అన్నిటినీ కూడా శపించారు కాబట్టి వాళ్ళ దగ్గర ఉన్న వరాలే కాదు, ఐశ్వర్యమే కాదు, మొత్తం అంతా కూడా నాశనం అయిపోతాయి. వాళ్ళ దగ్గర ఏమీ ఉండవు. ఇప్పుడు అసురులు శాపం కారణంగా దేవతలు తమ శక్తిని కోల్పోయి బలహీనులయ్యారు కదా. అంటే వాళ్ళ దగ్గర ఐరావతం కానీ, ఇంద్రుడి దగ్గర ఉండే దివ్యమైన ఆభరణాలు కానీ ఏమీ ఉండవు, అన్నీ కూడా కోల్పోతారు. దీన్ని అవకాశంగా తీసుకొని అసురులు దైవలోకాన్ని ఆక్రమించారు. దేవతలు వాళ్ళ శక్తిని తిరిగి పొందడానికి అసురులతో కలిసి పాల సముద్రాన్ని చిలికి అమృతాన్ని పొందాలని అనుకున్నారు. సముద్ర మదనం జరుగుతున్నప్పుడు సముద్రం నుండి అనేక విలువైన వస్తువులు మరియు జీవులు ఉద్భవించాయి. అందులో నుండి అత్యంత అద్భుతమైన దివ్య రూపంతో తామర పువ్వుపై కూర్చొని ఉన్న శ్రీ మహాలక్ష్మీదేవి ఆవిర్భవించింది. ఆమె పుట్టుకతోనే విశ్వానికి ఐశ్వర్యాన్ని తీసుకొని వచ్చింది. తరువాత శ్రీ మహాలక్ష్మీదేవి శ్రీహరిని వరించిన తరువాత ఆమెను అందరూ సంపదలకు సౌభాగ్యానికి, అదృష్టానికి అధిదేవతగా కొలవడం ప్రారంభించారు. ఇది శ్రీ మహాలక్ష్మీదేవి గురించిన చిన్న ఒక కథ. శ్రీ మహాలక్ష్మీదేవి కోసం నలుగురికి తెలిసేలా ఈ కథను షేర్ చేయండి. అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఇప్పుడైతే ప్రసాదం ఫస్ట్ పూర్ణం బూరెలు నేనైతే రాత్రే పప్పు బియ్యం నానబెట్టేసుకొని ఉదయం లేవగానే శనగపప్పును నానబెట్టుకొని కాసేపు శనగపప్పు నానే లోపల నేను పప్పు నానబెట్టి ఉంచుకున్నాను కదా, మినపప్పు అండ్ బియ్యం కలిపి దాన్ని అయితే మిక్సీ పట్టేసుకున్నాను. ఒక పక్కన అలానే క్షీరాన్నం కోసం పాలు బియ్యం ఉడికించుకొని పెట్టుకున్నాను. పాలు బియ్యం వన్స్ బాగా ఉడికిపోయిన తర్వాత అందులో బెల్లం పాకం వేసుకొని బెల్లం పాకాన్ని బాగా వడకట్టి పోసుకున్న తర్వాత కొంచెం దగ్గరికి వచ్చింది అన్నప్పుడు యాలకులు అలానే చిన్న పచ్చకర్పూరం వేసి దించేసుకున్నాను. అండ్ ఇది బూరెల్ ప్రాసెస్ దోసల పిండి కన్నా కొంచెం గట్టిగా రుబ్బుకొని ఏదైతే శనగపప్పు ఉడికిపోయిన తర్వాత అందులో బెల్లం పౌడర్ ఉంటుంది కదా, బెల్లం పౌడర్ని డైరెక్ట్గా వేసేసి కొంచెం కలిపేసి దగ్గర పడ్డాక చల్లారనిచ్చి ఉండలు చేసి ఉంచుకున్నాను. అలాగే ఇప్పుడు మనం రెడీ చేసి ఉంచుకున్న దోశ బ్యాటర్ లాంటిది ఉంది కదా, దాంట్లో ఈ ఉండల్ని ముంచుకొని బూరెల్లాగా వేసేసుకున్నాను. అండ్ శుక్రవారం రావడం మహాలక్ష్మీదేవి అవతారం ఎంతో విశిష్టమైనది కదా. ఆ రోజు అమ్మ చెప్పారు
కాళీమాత గుడి మీ ఇంటి ఎదురుగానే ఉంది కదా, అమ్మవారి గుడికి వెళ్ళి నిమ్మ చెక్కల్లో దీపం పెడితే చాలా మంచిది దేవి నవరాత్రుల్లో అని చెప్పి, అందుకని పిల్లలు నేను కలిసి గుడికి వెళ్ళాం. గుడికి వెళ్ళి అక్కడ దీపం పెట్టుకొని పూజ చేసుకొని వచ్చేసామన్నమాట. ఇది అలానే ఇంట్లో కూడా పింక్ కలర్ పువ్వులు లక్కీగా దొరకడం వల్ల ఇంట్లో కూడా పూజ చేసుకొని అప్పుడు గుడికి వెళ్ళాం. రాహుకాలంలో దేవికి నవరాత్రుల్లో 9 నిమ్మ చెక్కలు ఉల్టా చేసి దాంట్లో దీపం వెలిగించి అక్కడ కూడా పూజ చేసుకొని ఇంటికి తిరిగి వచ్చేసామన్నమాట. ఇది మా 5వ రోజు, దేవి నవరాత్రుల్లో 5వ రోజు ఇలా మా పూజా విధానం అయితే జరిగింది. అండ్ లేట్గా పోస్ట్ చేస్తున్నందుకు ఏమీ అనుకోవద్దు, ఎందుకంటే ఈ దేవి నవరాత్రుల వల్ల కొంచెం చాలా బిజీ అయిపోయాము. సో ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అలాగే శ్రీ మహాలక్ష్మి దేవి కోసం కూడా నలుగురికి తెలిసేలా ఈ వీడియోని షేర్ చేయండి. హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. అలానే మన ఛానల్ కనుక నచ్చితే ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. Thank you so much for watching and thank you so much for your time.